శుభోదయం. నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున ఇండియా టుడే, నేటి భారతం, యూత్ వే, యువత మార్గం. ఇండియా టుడే ట్యాగ్లైన్ యూత్ వే. ఈ రోజుల్లో సంతానం ఉన్నటువంటి తల్లిదండ్రులు, అది అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే, ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళ పిల్లల ఉద్యోగాలు వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారు. చదువుల వరకు, కోర్సుల వరకు బాధ్యతలు తల్లిదండ్రులు నిర్వహిస్తున్నారు. వాళ్ళు ఏ కోర్సులో అయితే చేరుతున్నారో ఆ కోర్సుకు సంబంధించినటువంటి మరి అమౌంట్స్ ఎంత ఖర్చు అవుతుందో, చదువులకు సంబంధించినటువంటి ఖర్చులన్నీ కూడా తల్లిదండ్రులే భరించాలి. ఎందుకంటే కన్నారు కదా, రక్త సంబంధం కదా, మరి పేగుబంధం కదా, అంతవరకు బాగానే ఉంది. ఏ ఉద్యోగాల వేటలో నిజంగా అనకూడదు కానీ తల్లిదండ్రులు ఏమీ పట్టించుకోవట్లేదు. పాపం పిల్లలే స్వయం కృషితో మంచి మంచి జాబ్స్ చూసుకుంటున్నారు. ఐటీ కంపెనీల్లో వాటిల్లో వాళ్ళ చదువుకు తగ్గట్టుగా బీటెక్, ఎంటెక్, ఎంఎస్ ఇలా వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా వాళ్ళే ఉద్యోగాలు సెలెక్ట్ చేసుకుంటున్నారు. సరే, బెంగళూరు, చెన్నై, తర్వాత ముంబై, ఇలా ఇండియాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద స్టేట్స్లో జాబ్స్ చేసేవాడు. కొందరైతే యుఎస్లో జాబ్స్ వెతుక్కుంటూ యుఎస్లో ఫర్దర్ ఎడ్యుకేషనల్ కోర్సులు చేసుకోవటానికి వెళ్ళిన వాళ్ళు కొందరు, ఆ కోర్సులు అయిపోగానే అక్కడే జాబ్స్ చేసుకోవటానికి కొందరు సెలెక్ట్ అయిపోతున్నారు. అలాగే ఉన్న ఊళ్ళో, అంటే తల్లిదండ్రులు ఉన్న ఊళ్ళోనే ఉండి జాబ్స్ ట్రయల్స్ వేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్లో కానీ పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్స్ తెచ్చుకున్న కొడుకులు, కూతుళ్ళు ఉన్నారు సాధారణంగా. ఇంతవరకు బాగానే ఉంది. జాబ్లో చేరిన తర్వాత రాముడు మంచివారుడు, సీత మంచి బాలిక అన్నట్టుగా జాబ్స్కి వెళ్తున్నారు. ఆ తర్వాత జాబ్స్కి వెళ్ళిన తర్వాత చూపులు కలిసిన శుభవేళ అంటూ ఒకరికొకరు చూసుకోవటం, మరి యూత్ కదా, మ్యారేజెస్ వరకు వచ్చేయటం, ఫిక్స్ అయిపోవటం మ్యారేజ్ చేసుకోవాలని. అంతా ఫిక్స్ అయిన తర్వాత తల్లిదండ్రులు చెప్తున్నారు, నేను ఫలానా అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మా కంపెనీలోనే పనిచేస్తుంది, నా శాలరీనే డ్రా చేస్తూ ఉంటుంది. అలాగే అమ్మాయి కూడా సేమ్ టు సేమ్, ఇతను ఎలా చెప్పాడో అలాగే వాళ్ళ అమ్మా నాన్నలకు. ఎందుకలాగా అని ఎదురు ప్రశ్న వేయటానికి వీల్లేదు. సంతోషం నాన్న. కులాలు కూడా అడగట్లేదంటే ఈ రోజుల్లో, నిజం చెప్పాలంటే క్యాస్ట్ అడగట్లేదు, ఏం అడగట్లేదు. సంతోషం నాన్న, అలాగే చేసుకో, చాలా సంతోషం, నీ పెళ్లి సంబంధం నువ్వే చూసుకున్నావు, మాకు భారం లేకుండా అని చెప్పి ఆనందపడుతున్నారు తల్లిదండ్రులు కూడా. సరే, పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత నుంచి ముహూర్తాలు పంతులు గారి చేత పెట్టించడం వరకు తల్లిదండ్రుల బాధ్యత. ఇక ఆ తర్వాత నుంచి వాళ్ళే టేకప్ చేస్తున్నారు పిల్లలే, యూత్. ఆన్లైన్ బుకింగ్స్, ఏది పెళ్లి కళ్యాణ మంటపం బుక్ చేయాలి, ఏ హోటల్ బుక్ చేయాలి, లేకపోతే ఏ కమ్యూనిటీ హాల్ బుక్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళే. నాన్న, ఎక్కువ మందిని పెట్టుకొని ఇబ్బంది పడటం కన్నా అతి ఇంపార్టెంట్ వాళ్ళే పిలు నాన్న. మన బంధువుల్లో కూడా అంతే. అలాగే కార్డ్స్ కొట్టించొద్దు నాన్న, మనం వాట్సాప్లోనే ఒక చిన్న డిజైన్ చేస్తాను, నేనే చేయించేసి ఇస్తాను. ఆ వెడ్డింగ్ కార్డు డిజైన్ చేసింది వాట్సాప్లో గ్రూప్స్లో పెట్టేసేద్దాం, ఫ్యామిలీ గ్రూప్స్లో. అది ఇంపార్టెంట్ వాళ్ళకేనన్నా అని ఇటు అబ్బాయి చెప్తున్నాడు, అటు అమ్మాయి చెప్పేస్తుంది. ఎందుకన్నా కార్డ్స్ కొట్టించి మీరు కానీ మేము కానీ
ఆ ఊళ్ళకి తిరిగి లేకపోతే బళ్ళ మీద తిరిగి వాళ్ళ కార్డు ఇవ్వగానే ఓకే ఓకే అని వాళ్ళు ఇబ్బందిగా కాఫీ ఇస్తూ లేకపోతే కొంచెంసేపు మాట్లాడిన తర్వాత మనం వెళ్ళంగానే ఆ కార్డు తీసి ఆ టేబుల్ మీద పడేస్తారు. మనం ఎంతో కాస్తో కార్డు తీసుకెళ్ళి ఇచ్చినా కూడా అది వేస్ట్. సో అందుకని ఈ పని చేద్దాం. వెరీ గుడ్ రా, బ్రిలియంట్ రా, నువ్వు ఐన్స్టీన్ తర్వాత నీ బుర్రేరా, విక్టోరియా మహారాణి మ్యూజియంలో ఉండాల్సిన బుర్రరానిది అంటాడు తండ్రి నవ్వుతూ. ఓకే అయిపోయిన తర్వాత నాన్న ఇవన్నీ నేనే బుక్ చేయించేసేసాను కంప్లీట్గా. మొత్తం మ్యారేజ్కి సంబంధించినటువంటి కంప్లీట్ క్యాటరింగ్ అన్నీ కూడా ప్యాకేజ్ అంతా కూడా హోటలేనా అన్న, వాళ్ళదే ఆడిటోరియం, వాళ్ళే కళ్యాణ మంటపం, వాళ్ళే డెకరేషను, ఇంటీరియర్ డెకరేషను, వాళ్ళే మెను. మనకి మెను కావాలంటే మనం సెలెక్ట్ చేసుకుందాం. అమ్మ నాన్న నువ్వు నేను మరి మన వుడ్బీ, తన వుడ్బీ ఉంది కదా, తన వుడ్బీ గురి పేరేదో ఒకటి సంథింగ్ ప్లస్, మీ ఇద్దరం ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అన్న, ఇలా చేస్తే బాగుంటుందని. ఓకేనా అన్న, మీ ఇద్దరికి ఇష్టమైన మాకు ఇష్టం అవును కదే అంటాడు మొగుడు పెళ్ళంతో. అవునండి అవునండి అంటుంది తల ఊపుతుంది. ఇవన్నీ నాన్న ఇలా మెను నాన్న, భారీ కాస్ట్ కాకుండా ఇంత బడ్జెట్తో పెడుతున్నాను నాన్న, మొత్తం కూడా ఒక 10 lakhs 11 lakhsలో అయిపోతుంది. ఆ పేమెంట్ అవన్నీ ఏదో ఆ హోటల్ మేనేజ్మెంట్తో మీరు డిస్కస్ చేయండి, మీ నెంబర్ వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు ఫోన్ చేస్తారని చెప్పేసేస్తాడు అంతే. వీడి గుండెలో తండ్రి గుండెలో ఇదేంటిరా నువ్వు సంపాదిస్తున్నావు కదరా, మరి నీ డబ్బులు రా నాన్న, మరి నాకు సంబంధించినంత వరకు నేను మరి అక్కడ ఇల్లు తీసుకోవాలి, ఇద్దరం కలిపి. ఇల్లేంట్రా, ఉన్న ఊళ్ళో పెళ్ళి కదరా, ఇది మన సొంత ఇల్లు కదరా, మన సొంత ఇంట్లోనే నాన్న, నేను పనిచేసే కంపెనీ, నీకు కాబోయే కోడలు పనిచేసే కంపెనీ, రెండు కూడా మన ఇంటికి చాలా డిస్టెన్స్ నాన్న. మా ఇద్దరి కంపెనీలు ఒకే చోట, రోజు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఎంత ప్రాబ్లమో తెలుసా, కారు పెట్రోల్ ఎంత అవుతుంది ఆలోచించు నాన్న. మేము టైట్సమ్గా ఫీల్ అవ్వాలని చెప్పి మేము ఇద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం. మా కంపెనీ దగ్గరే 1,30,00,000 ఒక 3 bedroom ఫ్లాట్ తీసేసుకున్న, ఫిక్స్ చేసాం, అడ్వాన్స్ కూడా ఇచ్చింది. ఆహా, అడ్వాన్స్ కూడా ఇచ్చేసారా అని నోరెళ్ళ పెడుతున్నారు తల్లిదండ్రులు. ఎస్ నాన్న, మీకు చూపించాలి కదా, మరి వాస్తు ఈ రోజుల్లో ఎవరు పట్టించుకుంటున్నారు నాన్న. సిటీస్లో డెకరేషన్, గాలి బాగా వస్తుందా లేదా, తర్వాత వెంటిలేషన్ ఉందా లేదా, ఇవే విశాలమైన గదిలా లేదా, ఆల్రెడీ ఫర్నిచర్ అవన్నీ కూడా తను చూస్తుంది నాన్న. నాకు కాబోయే మిస్సెస్, ఇద్దరం కలిసి కూడా షాపింగ్ చేసాం, అవన్నీ అది కూడా అయిపోయిందా. అవునన్న, అక్కడి నుంచి అయితే కనుక చక్కగా ఉంటుంది, హాయిగా మా ఇద్దరికి కూడా దగ్గరగా ఉంటుంది కదా. అయితే మేము కూడా షిఫ్ట్ అయిపోవాల్సిందేనా అంటే, షిఫ్ట్ అంటే ఏంట్రా నీళ్ళు మింగుతున్నావు, చెప్పు ఏంటో డైరెక్ట్గా అని తండ్రి కొడుకు భుజం మీద చెయ్యేసి ప్రేమగా నిమృతో అడిగితే, నాన్న ఇదే సొంత ఇల్లు, ఇక్కడ మీరు ఉన్నంత వరకు ఉండి చూసుకుంటూ ఉంటే కింద తెలుస్తాయి, మెయింటెనెన్స్ అవుతుంది, మీకు ఒక పెన్షన్ వస్తుంది, తర్వాత అమ్మ కూడా కాలక్షేపం, ఇక్కడ చుట్టుపక్కల అందరూ తెలిసిన వాళ్ళు మన బంధువులు ఉన్నారు, నీకు కూడా తెలిసిన వాళ్ళు బంధువులు ఉన్నారు. అక్కడంటారా అవుట్స్కట్స్, సిటీకి చాలా దూరం డిస్టెన్స్గా ఉంటుంది. అపార్ట్మెంట్స్ కల్చర్ నాన్న, అక్కడ నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, ఆ ఇండియన్స్, ఈ ఇండియన్స్, ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు నాన్న. మళ్ళా కొత్త వాళ్ళు, వాళ్ళతో మనకి పరిచయాలు ఉండవు. ఎందుకు పరిచయాలు లేని చోట, తర్వాత నేను మీ కోడలు ఇద్దరం కలిసి మరి పొద్దున్నే జాబ్స్కి వెళ్ళిపోతాం కదా, రేపు ఫర్దర్గా మాకేమైనా పిల్లలు పుట్టినా వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళిపోతారు కదా, అప్పుడు మీ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉండటం కన్నా, రోడ్లు చూసుకుంటూ ఉండటం కన్నా హాయిగా ఇక్కడ ఉన్నారనుకున్నా, వారానికి ఒకసారి నేను మన ఇంటికి వస్తాను, నా మిస్సెస్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది, ఉదయం నుంచి సాయంత్రం దాకా కాలక్షేపం చేస్తాం, ఇద్దరం కలిసి మాట్లాడుకొని ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. ఇక పండగలు పబ్బాలు వస్తే ఇక్కడికి వస్తాం, సరదాగా గడిచిపోతుంది అందరం. ఎందుకంటే అక్కడ అది చేయలేదు చాకరీ,
అక్కడికి వచ్చిన అమ్మకి తప్పదు కాబట్టి ఈ చాకిరి పండగలు పబ్బాలు పిండి వంటలు అవి అదేదో ఇక్కడికే వచ్చేసామనుకో బాబాయ్ పిన్ని చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరం సరదాగా ఓ రోజుల్లో కాలక్షేపం చేయొచ్చు కదా నాన్న. బాబా బ్రిలియంట్ ఐడియారా. నా కడుపు నా కడుపున పుట్టినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను రా. ఏమే అంటూ భార్య వైపు చూస్తే బొట్లు అటు ఇటు చూసి ఏం చెప్పాలో తెలియక అవునండి అవునండి మీ కడుపును కాదండి నా కడుపునండి పుట్టింది వాడు అని చెప్పి జోకేస్తుంది పెళ్ళం. మరి అట్లాగే ఓకేనా అన్న, మరి ఇంకా పెళ్ళి అవన్నీ మేము చూసుకుంటాం అని చెప్పి చెప్తున్నారు. యాక్చువల్గా పెళ్ళికి సంబంధించి వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ ఫ్రెండ్స్ మరి క్యాటరింగ్ సంబంధించి మెనూకి సంబంధించి మొత్తం అన్నీ వాళ్ళు ఇక ఈ సుబ్బారావు వెంకట్రావు అప్పట్రావు ఇలాంటి స్నేహితులందరికీ ఎరా మీ అబ్బాయి పెళ్లి చేస్తున్నావు అంటే కదా, అమ్మాయిది ఊరేంటి మన క్యాస్టేనా, ఎంత కట్నం పుచ్చుకుంటున్నావు, ఇట్లాంటి క్వశ్చన్ మార్క్ ఒకటి తప్ప ఏమీ మిగలట్లేదు తల్లిదండ్రులకి ఛాయిస్. పోనీ కనీసం వెడ్డింగ్ కార్డ్ అయినా ఇస్తున్నావా, దానికి నీళ్లు నవ్వటం. పోనీ పెళ్ళెప్పుడు రా, నీళ్లు నవ్వటం, గుడ్లలో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి. పోనీ ఎక్కడ వెన్యూ ఎక్కడ, పోనీ దానికి సమాధానం ఉండదు. ఈ రోజున మోగ వేదన, మౌనం, ఇవన్నీ కూడా ఒక తల్లిదండ్రులకు ఆభరణాలుగా తయారైపోయాయి ఈ రోజున. ఎక్కడ చూసినా ఇండియా టుడే అంటే ఇదే, మరి యూత్ వే అంటే ఇదే. ఈ రోజున ఇట్లాగే వ్యవస్థ ఉంది. మరి ఎందుకు వచ్చిందో ఈ మార్పు, అనూహ్యమైన మార్పు తెలియట్లే. పూర్వం పెళ్లి చూపులు పెళ్లి సంబంధాలు అంటే పెద్దవాళ్ళు చూసేవాళ్ళు, పిల్లలు వెళ్ళేవాళ్ళు ఎదురుగా బొదురుగా కూర్చొని ఎరా పిల్లలు చూడు అమ్మ పిల్లవాడిని చూడు నచ్చారా అడ్వాన్స్ అయ్యి ఆ గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి అమ్మ ఇద్దరు, లేకపోతే ఏమ్మా నీకు సంగీతం వచ్చా, లేకపోతే నీకు ఏదైనా కూచిపూడి డ్యాన్స్ పిలిచిందా, బావగారు పలకరింపులు ఆత్మీయంగా, అతికితే గతకదంటారు కానీ తప్పదు కదా, కొంచెం ఏదైనా స్వీటు హాటు కాఫీ, మా అమ్మాయి వేడ వాయిస్తుందండి వాయించమనండి విందాం, ఇలా ఉండేదండి మొన్నటిదాకా. మీరు శంకరాభరణం సినిమా ఎవరైనా చూస్తే విశ్వనాథ్ గారు అద్భుతంగా చంద్రమోహన్ రాజ్యలక్ష్మి పెళ్లి చూపులు పెడతాడు, జేవి సోమేదన్ గారు కూతురు రిక్షాలో వస్తారు పెళ్లి చూపులు చూడటానికి. నిర్మలమ్మ చంద్రమోహను మరి అల్లు రామలింగయ్య వాళ్ళ మిస్సెస్ రిక్షాలో వచ్చి దిగు దిగు దిగని కూర్చొని పెళ్లి చూపులు సామాజిక వర్గమనాన్ని పాట పాడుతున్నాం. అట్లాంటి దృశ్య కావ్యాల్లో చూపించాం పెళ్లి చూపులు. అలాంటి పెళ్లి చూపులు మరి మన నాన్న మన అమ్మ ఆ తర్వాత ముందు తరం వీళ్ళు చూశారేమో కానీ ఇప్పుడు లేదు కదండి. ప్రేక్షక పాత్రే, తల్లిదండ్రులది ప్రేక్షక పాత్రే. అసలు ఇంకా నాన్న పెళ్ళి కార్డు వాట్సప్ ఇవన్నీ 120 మంది చెప్తున్నారు, 20 మంది అది లేదు. భేదాభిప్రాయాలు వచ్చేసేసి తల్లిదండ్రులు కూడా తెలియకుండా పెళ్ళిళ్ళు చేసేసుకొని అసలు వేరు కాపురాలు పెట్టేసేసేసి సంబంధం లేకుండా కూడా పోతున్నారు. ముఖ్యంగానండి ఈ రోజున యుఎస్లో కూతురు కొడుకు ఉంటే కూతురింటికే వెళ్తున్నారండి పేరెంట్స్, కొడుకింటికి ఎందుకు వెళ్ళట్లేదంటే అక్కడ కోడలు రానివ్వదు, కొడుకు తల్లిదండ్రులను కోడలు రానివ్వదు, స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది పిల్లాడికి, మీ అమ్మా నాన్న రావటానికి వీల్లేదని. మరి రాముడు మంచి బాలుడు అన్నట్టు వినయ విధేయతతో నాన్న మానసికంగా నేనే క్షోభపడుతున్న దాంతో మళ్ళీ మీరు వచ్చి గొడవలంతా ఎందుకు నాన్న, నేనే చెల్లెలింటికి వస్తాను మిమ్మల్ని చూడటానికి అని. తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన అంతా ఇంత కాదు. యూఎస్లో ఈ రోజున ఛాలెంజ్ 100కి 80% ఇది జరుగుతుందండి వాస్తవంగా.
ఒకవేళ కొడుకింటికి వెళ్ళిన కూతురు అల్లుడు యాక్సెప్ట్ చేయట్లే రమ్మని. పరస్పరం ఏదైనా సరే తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన వేస్ట్. యూఎస్ వెళ్తున్నారనే కానీ ఒక పట్టుమని చెప్పి 3 నెలలకు మించి ఎవ్వరూ ఉండట్లేదు, తిరిగి ఇండియా వచ్చేస్తున్నారు. అంత రోత పుట్టేసేసేసింది కాపురాలు చూసిన తర్వాత. మొన్న ఆవిడ నాతో అన్నది, వెంటనే వచ్చేసారు, ఏంటండి ఎట్లా ఉంటుంది అక్కడ వాళ్ళ కాపురం అది. ఏమండి స్థిరంగా 1 సంవత్సరం ఉంటే నా కోడలికి నాకు తగాదాలు వచ్చేస్తాయని భయం వేసేసేసి 6 నెలలకి నేను వచ్చేసానండి అని చెప్పాను. నిజమే. ఇప్పుడు 4 నెలలు 5 నెలలు అమ్మాయి కూడా రోజులు లెక్క పెడుతుంది. ఇంకో అత్తగారు 5 నెలల్లో వెళ్ళిపోతుంది, ఎందుకు వచ్చింది గోల ఆవిడతో మనం రోజు అని చెప్పి మొగుడితో కంప్లైంట్ చేస్తుంది. కానీ మొగుడు కూడా ఊరుకోవే, 5 నెలల్లో మా అమ్మ నాన్న వెళ్ళిపోతారు, ఉన్నంతవరకు ప్రశాంతంగా ఉండనివే అని చెప్తారు. కంప్లైంట్లు ఉంటాయి. అలాగే ఇక్కడ అత్తగారు కూడా అంతే, వాళ్ళ ఆయనతో చెప్తుంది, చూడండి కోడలు ఇలా ఊరుకోవే, మనం ఒక 5 నెలల్లో వెళ్ళిపోతాం, మళ్ళీ గొడవలు ఇవన్నీ ఎందుకే, వాడికి మనశ్శాంతి లేకుండా కళ్ళు మూసుకొని 5 నెలలు గడిపేద్దాం, హాయిగా వెళ్ళిపోతున్నాం కదా ఇండియా. చివరికి ఎలా అయిపోయిందంటే బలవంతంగా వాళ్ళు రమ్మంటం, బలవంతంగా వీళ్ళు వెళ్ళటం లాగా ఉంది ఈ రోజున. అవసరం అండి ఇది. హాయిగా ఉన్న 4 రోజులు బతుకుదాం, 60+ దాటిన వాళ్ళు చెప్తున్నా, 4 రోజులు హ్యాపీగా ఇక్కడ సొంత ఇళ్లలో ఉండండి, మీ ఊళ్ళల్లో ఉండండి, పక్కనే ఉన్న వెంకట్రావుతో, పుల్లారావుతో, అప్పారావుతో, ఆనందరావుతో చక్కగా మాట్లాడుకోండి. అమ్మలు వీళ్ళందరూ కూడా మీ చుట్టాలు ఇళ్ళకి వెళ్ళండి, మీ పిన్నులు, మీ మామలు, మీ కజిన్ సిస్టర్స్, మీరందరూ సరదాగా కలవండి అమ్మా, సరదాగా మాట్లాడుకోండి అమ్మా. ఆధ్యాత్మిక మార్గంలో మళ్ళీ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ రోజున? 60+ వచ్చిన లలిత సంగీతం నేర్చుకుంటున్నారు. ఈ రోజున పి సుశీలలు, ఎస్ జానకిలు, చిత్రాలు అవ్వాలని కాదు, కాలక్షేపం, సరదాగా సంతోషంగా రిలాక్సేషన్. అలాగే సౌందర్య లహరి నేర్చుకుంటున్నారు, లలితా పారాయణలు చేస్తున్నారు, భగవద్గీత ఎక్కడ చదువుతుంటే అక్కడికల్లా వెళ్తున్నారు, భగవద్గీత ఆన్లైన్ క్లాసెస్లో. ఇవన్నీ దేవుడి మీద భక్తితో అంటారా? కాదండి, రిలాక్సేషన్, మనసు రిలాక్సేషన్ కోసం చేస్తున్నారండి స్త్రీమూర్తులు. పురుషులు అంటారా? టీవీ చూస్తారు, న్యూస్ ఛానల్స్ చూస్తున్నారు, కొంతసేపు బయటికి వెళ్ళి ఏమే ఇప్పుడే వస్తారని చెప్పి తెలిసిన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి సరదాగా కాలక్షేపం చేస్తున్నారు 1 గంట 2 గంటలు. ఇంటి నుంచి ఫోను, సార్ అన్నం అంతా రెడీ అయిపోయిందండి, మీరు వస్తే ఇద్దరం కలిసి తిందాం. వస్తున్నానే. ఈ ఆపేక్షలు, ఈ అనురాగాలు, ఈ అభిమానాలు, ఈ ఆత్మీయతలు మీకు యుఎస్లో దొరుకుతాయా? దొరకవు. సో ఇండియా టుడే యూత్ వేని బట్టి మనవే మార్చుకుందాం. మన ఓల్డ్ వేలో మనం వెళదాం. ఇండియా టుడే వాళ్ళకే కాదు, మనకి ఇండియా టుడే. మన బతుకులు మనం బతకాలి, ఒకళ్ళ మీద ఆధారపడద్దు. ఒకళ్ళు ఇలా తయారైపోతున్నారని చెప్పి మీరు ఏనాడు మానసిక క్షోభ చెందొద్దు, కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకోవద్దు, రోజు దిగులు పడద్దు, రోజు డిప్రెషన్కి వెళ్ళొద్దు ప్లీజ్. దయచేసి నేను కోరుకుంటోంది తల్లిదండ్రులకు ఒక్కటే, కన్నారు, పెంచారు, పెద్ద చేశారు, వాళ్ళు కోరుకున్న చదువులు చదివించారు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళవి, వాళ్ళ పెళ్ళాలు వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ చదువు, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ భవిష్యత్తు. లీవ్ ఇట్. తల్లిదండ్రుల మీద గౌరవం, ప్రేమ, అభిమానం ఉంటే మాట్లాడతారు, వస్తారు, ప్రేమగా పలకరిస్తారు. లేదా అదృష్టం బాగుంటే ఇంకా మీతోనే ఉంటారు జీవితాంతం. లేనప్పుడు అవన్నీ పెట్టుకోవద్దు, భ్రమలు, వ్యామోహాలు, పిల్లల మీద ఆపేక్షలు, అనురాగాలు. స్థితప్రజ్ఞులైపోవాలి. ప్రతిదానికి తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి ప్లీజ్. దయచేసి నేను చెప్తున్నా, ఏమీ అనుకోద్దు. 20 నిమిషాలు వచ్చింది ఈ రోజున నారు మంచి నోట ఓ మంచి మాట అంటే ఆవేశపూరితంగా, స్పాంటినిటీగా అప్పటికప్పుడు వస్తున్న మాటలు ఇవి. స్పీడ్లు ఫాస్ట్ ఫార్వర్డ్లో వినండి ప్లీజ్. 1:5 పెట్టుకోండి. 2 అయితే వినబడదు. తప్పనిసరిగా మీరు 1:5 పెట్టుకొని వినండి అమ్మా, వినండి అయ్యా. ఎందుకంటే వాస్తవాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మీకు తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు. కాకపోతే ఈ మారిపోయిందమ్మా.
అందరికీ తెలుసు ఎందుకు మారిందో, ఎందుకు ఇలా మార్పు వచ్చిందో, ఎందుకు ఈ జనరేషన్స్లో ఉందో. అది తల్లిదండ్రుల పెంపకం వల్ల, వాళ్ళ పెరుగుదల వల్ల, వాళ్ళ స్నేహాల వల్ల, వాళ్ళ మనోభావాల వల్ల. ఏమీ అర్థం కావట్లేదు. అందుకని ఇండియా టుడే, నేటి భారతం మీ ముందు ఆవిష్కరించాను. మీరు కూడా సంస్కరించుకొని, సంభాళించుకొని, తల్లిదండ్రులారా సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఉన్న 4 రోజులు మీ స్నేహితులు, నీ భార్య తోడుంటే చాలవయ్యా, స్వర్గంతో సమానం ఆవిడ. నీ భర్త నీకు తోడుంటే చాలమ్మా, కైలాసంతో సమానం. మీ ఇద్దరు, మీ తర్వాతే వాళ్ళు పుట్టారు, మీ ఇద్దరే ఫస్ట్ కలిసింది, మీ ఇద్దరు ముఖ్యం. కన్నారు, పెంచారు, వదిలేశారు, లీవ్ ఇట్, వదిలేండి. ఆపేక్షలు అవన్నీ కూడా వాళ్ళకే లేనప్పుడు వాళ్ళ పిల్లల్లో ఇంకేం కలుగుతాయి? తాతయ్య అమ్మమ్మ, తాతయ్య నాన్నమ్మ అని మనం ఆపేక్షపడి లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకుని యూఎస్ వెళ్ళిపోయి, యూకే వెళ్ళిపోయి పిల్లల చుట్టూ తిరుగుతుంటే వాళ్ళు వింతగా చూడటం. తాతయ్యరా, అమ్మమ్మరా, దగ్గరికి వెళ్ళు అని వాడంటే సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తున్న కర్మ పట్టింది ఈ రోజున చాలామందికి. విన్న అవసరమా? 6 నెలలు అవగానే బాయ్ చెప్పేస్తాం. వాడు తాతయ్య అమ్మమ్మ అని నోరు తెరిచి అని మన దగ్గరకు వచ్చి మన ఊళ్ళో కూర్చుంటే లోపలే మనం ఇండియా వచ్చేస్తున్నాం. ఇంకా ఎప్పుడండి వెళ్ళేది ఇండియా నుంచి యుఎస్? ఈ లోపల కాలం ఆగుతుందా? భగవంతుడు డెస్టినేషన్ ఫిక్స్ చేశాడు అంటే ఆ రోజున తీసుకెళ్ళిపోతాడు మనిషినిపై. ఈ 6 నెలల్లో వెళ్ళిపోవచ్చుగా. శతమానం భవతి శతాయుష్మాన్ భవ, నిండు 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటున్నాం. ఒకవేళ సడన్గా జరిగేటువంటి విషయాలు నేను చెప్తాను. సో అందుకని ఈరోజు మనది, రేపు మనది కాదు. ఈరోజు ఎంజాయ్ చేద్దాం. రేపు పొద్దున లేచిన తర్వాత రేపు మళ్ళీ ఫ్రెష్ అప్ అవుతాం, రీఛార్జ్. సో ఇండియా టుడేలో యూత్ వే ఒకవైపు ఉంటే, ఈ ఇండియా టుడేలో మన ఓల్డ్ ఏజ్ వే మన వైపు, మన ఆనందం వైపు, మన సుఖం కోసం, మన సౌఖ్యం కోసం భార్యాభర్తల అనుబంధంతో ఉంటే సంతోషంగా ఉంటుంది. స్వస్తి. భవదేవుడు నారు మంచి ఫాస్ట్ ఫార్వర్డ్లో వినండి ప్లీజ్.